నువ్వు ప్రార్థన చేస్తే విడుదల పొందుతావు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అయితే నువ్వెంత ఘోర పాపివైనా సరే భయపడవద్దు. ఆయన నెట్టివేయటానికి ఈ లోకంలోనికి రాలేదు. పాపిని ప్రేమించినాడు, పాపాన్ని అసహ్యించుకున్నాడు. సహోదరి సహోదరా, పాపుల రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చినాడు. మన పాపములు మనం ఒప్పుకోవాలి, అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అయితే నేను పాపం చేసినాను, నేను వ్యభిచరించినాను, నేను దొంగని, నేను త్రాగుబోతు, నేను పనికిరాను అనుకునవద్దు. సహోదరి సహోదర, ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, ఏ భేదము లేదు. అందరము దారి తొలగిన వాళ్ళమే, అందరము పాపులమే. అయితే మనుషులందరి పాపము నుండి విడిపించుట కొరకు, పరిశుద్ధ రక్తాన్ని చిందించుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి తండ్రి చిత్తాన్ని జరిగించి నీకు నాకు విడుదల ఇచ్చినాడు. పాప భారంతో ఆయన యొద్దకు రా, ఆయన పాదము పట్టుకుని బ్రతిలాడు. అయ్యో ప్రభువా, నేను ఇలాంటి దౌర్భాగ్యుడను. ఏదో నా గర్వమును బట్టి, లేకపోతే నా స్వనీతిని బట్టి, నా స్వంత జ్ఞానమును బట్టి నేను అతిశయించినాను. ఒప్పుకొని విడుదల పొందు. ధనవంతుడు సమయం ఉండగా ఒప్పుకోలేకపోయినాడు, సమయం అయిపోయిన తర్వాత నరకంలో కేక వేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రతి వాని మోకాలు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగవలసినదే. ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు వారు ప్రభు అని ఒప్పుకోవలసిందే. అయితే ఇవ్వబడిన సమయంలోనే ఆ పని ఏ మనుషుడు చేయగలుగుతాడో ఆ మనుషుడు ధన్యుడు. సమయం అయిపోయిన తర్వాత అందరూ మోకాళ్ళు వంగవలసిందే, ఉపయోగం లేదు. అప్పుడు ఏడుస్తావు, ప్రభువా నేను ఇలాంటి వ్యక్తిని, అయ్యో అసూయ దాచుకున్నాను, పాపపు మూటను విప్పలేకపోయినాను, అయ్యో నా పేరు మీ జీవ గ్రంథములో రాయబడినట్లుగా పశ్చాత్తాపడలేకపోయినాను. ప్రయోజనము లేదు. ఈ దినమున సహోదరి సహోదరుడా, నీ నా పాపమును బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఇందుకేనా నేను ఈ లోకంలోనికి వచ్చినది? ఇందుకేనా నా రక్తమంతయు చిందించినది? ఇందుకేనా ఈ అవమానమంతయు భరించినది? ఇందుకేనా ఇన్ని శ్రమలు నేను సహించినది? ఇందుకేనా భూమికి ఆకాశం మధ్య శిలువ రాడు మీద వేలాడినది? అయ్యో నీవు నేను లోబడలేకపోతే సహోదరి సహోదరుడా, ఆయన ఈ దినమున ఏడుస్తూ ఉన్నాడు. అయితే నీవు తృణీకరిస్తే ఒక దినాన కనుమరుగు అవుతావు. సముద్రంలో రాయిందా చెప్పిన రాయి వేసినావు, సముద్రానికి రాయబడినంత మాత్రం నష్టం లేదు, ఆ రాయే కనుమరుగవుతున్నది. నువ్వు తృణీకరించినావు, ఆయన ఏడుస్తున్నాడు. ఈ దినాన ఒక దినాన నువ్వు నిత్య నరకంలో కేకలు వేస్తావు, ఆ దినాన ఆయన నవ్వుతాడు. అది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా రాయబడినది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవ్వబడిన సమయాన్ని ఒక మనుషుడు సద్వినియోగం చేసుకుని దేవుని వైపు చూడగలిగితే, దేవుని పాదములు పట్టుకుని బ్రతిమలాడుకోగలిగితే, ఎక్కడ లోక మాలిన్యం అంటకుండా, సహోదరి సహోదరుడా, నిన్ను నీవు లోకమునకు శత్రువైన సాతాను స్వభావానికి వేరుపరుచుకున్నట్లయితే పరిశుద్ధ రక్తము నిన్ను కడిగి పవిత్రునిగా చేయటానికి సిద్ధముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడు, అయితే ఎంతమందిమి భయము కలిగి భక్తి చేసే వారిమిగా ఉన్నాం, ఎంతమందిమి దేవుని పాదములు పట్టుకుని బ్రతిలాడుకునే వారిమిగా ఉన్నాం. నువ్వు పూర్వం ఎలాంటి వ్యక్తి అయినా సరే, పౌలు భక్తుడు అంటూ ఉంటాడు తన పాత స్వభావాన్ని బట్టి, పూర్వం నేను హింసకుడును, హానికరుడును, దోషకుడును, తెలియక విశ్వాసం వల్ల చేసినాను, అయితే కనికరింపబడినాను. సహోదరి సహోదరుడా, నీవు తెలుసో తెలియకో హింసకుడు అయినా, దోషకుడు అయినా, హానికరుడు అయినా, అబద్ధికుడు అయినా, ఎంతటి ఘోర పాపివైనా సరే ఆయన పాదముల యొద్ద కూర్చొని బ్రతిలాడు. సహోదరి సహోదరుడా, ఆయన యొక్క వెలుగు నీ ముఖము మీద ప్రకాశింపబడి, సహోదరి సహోదరుడా, నీ పాపములన్నీ ఆయన రక్తము ద్వారా శుద్ధీకరింపబడతాయి, తుడిచివేయబడతాయి. పూర్వమందు మీరు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆయన పాదముల యొద్దకు వచ్చి ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తావో, సహోదరి సహోదర, నీలో ఉన్న చీకటిని తీసివేసి ఆయన యొక్క వెలుగును నీ ముఖము మీద
ప్రకాశింపజేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఎంతమంది మీ ప్రియ సహోదరి సోదర భక్తి కట్టుకునే వారిగా ఉన్నాం, ఎంతమంది మీ లోకంలో పరుగులెత్తుకునే వాళ్ళ వారిగా ఉన్నాం. చాలామంది మనుషులు లోకపు మెప్పు కోరుతూ ఉన్నారు, బంధువుల మెప్పు కోరుతూ ఉన్నారు, మనుషుల మెప్పు కోరుతూ ఉన్నారు. జాగ్రత్త సహోదరి సహోదరుడా, దేవుని మెప్పును కోరు. నీవు మనుషుల మెప్పును కోరి దేవుని దుఃఖపరిస్తే నష్టపోతావు. దేవుని మెప్పును కోరి మనుషులను దుఃఖపరిచినా నీకే ఇబ్బంది లేదు. నీవు దేవుణ్ణి సంతోష పెట్టడానికి కొన్ని క్రియలు చేయకుండా, వాటిలో పాలివారివి కాకుండా నిన్ను నీవు ప్రత్యేకపరుచుకుంటే మనుషులు దుఃఖపడతారేమో కానీ, మనుషులు నిన్ను వెలివేస్తారేమో కానీ దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని మనుషులు ఏమన్నా అనుకుంటారేమో అని మనుషుల మెప్పు కోరి మనుషుల యొద్దకు పరిగెత్తినావా, దేవుడు దుఃఖపడతాడు. దేవుడు దుఃఖపడినావా సహోదరి సహోదర, అగ్నిగుండమే, నిత్య నరకమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది మీ యథార్థమైన భక్తిని అలవచ్చుకుంటున్నాం. అయ్యో సువార్త రేపు వీటన్నిటిని బట్టి సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. పంపించిన ఆయన శిష్యులను అందరినీ, వెళ్ళండి, సర్వలోకమునికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ఏమీ మీరు ఆశించవద్దు. ఎవరైనా మీకు బస చేయటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తే అక్కడ బస చేయండి, లేని పక్షమున సువార్త ప్రకటించండి, మీ పాద ధూళి ఆ స్థలములో దులిపిరండి. అది రేపు వారి మీద సాక్ష్యముగా నిలబడబోతూ ఉన్నది. సహోదరి సహోదరు, రేపు నాకేమీ తెలియదని నేను అంటానికి వెళ్ళలేదు. అయ్యో ప్రభువా నేను పాపిని, అయ్యో నాకేమీ తెలియదని నేను చెప్పటానికి కుదరదు. దేవుని దాసులైన వారు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నా ఈ క్లిప్పింగ్స్ అన్నీ సహోదరి సహోదరు దేవుడిని ఎదుట సాక్ష్యముగా పెట్టబోతూ ఉన్నాడు. ఏ మనుషుడు తప్పించుకోలేడు. అయితే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉండగా సహోదరి సహోదరు, నీ పాత స్వభావం ఏదైనా సరే స్పష్టముగా ఒప్పుకో, అప్పుడే విడుదల పొందుతావు, అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడే నీ పాపములకు క్షమాపణ, అప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది, అప్పుడే మోక్ష రాజ్యంలో ఉంటావు. అంతేగాని సహోదరి సహోదరుడా, తృణీకరించినావా నష్టపోతావు. ఆయన బ్రతిలాడుతూ ఉన్నాడు. ఏ మనుషుని ఆయన నెట్టివేయడు. ఏ మనుషుని మీద దేవుని సేవకులకి కోపము లేదు. ఏ మనుషుల్ని దేవుని సేవకులు ద్వేషించరు. వారిని మనుషులందరినీ ప్రేమించి ఏ విధమునైనా హెచ్చరించి దేవుని రాజ్యంలో కూర్చుండబెట్టుట కొరకే ఈ సువార్త ప్రకటింపబడుతుంది. అందునిమిత్తమే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినాడు. సహోదరి సహోదరుడా, ఈ గొప్ప బాధ్యతను తృణీకరిస్తే నష్టపోతావు. అనుకోవచ్చు, అయ్యో అబద్ధం ఆడకుండా ఎలా జరుగుతుంది, లేకపోతే కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడకుండా ఎలా జరుగుతుంది, సరసోక్తులు ఆడకుండా ఎలా జరుగుతుంది, అల్లరితో కూడిన ఆటపాటలు, వేషధారణతో కూడిన భక్తి. సహోదరి సహోదరుడా, వీటన్నిటి నుంచి బయటకు రాకపోతే నష్టపోతావు. ఇవన్నీ బయటికి రావాలంటే నీ నిర్జీవ క్రియలు, ఇవి జీవము లేనివి, ఇవి ఎందుకు పనికిరావు. ఈ లోకంలో సంపద, శరీరము అన్నీ కూడా ఒక దినాన నిర్జీవ క్రియలు. ఇవటన్నిటి నుంచి విడిపింపబడాలంటే సహోదరి సహోదరుడా, నిర్దోషి అయిన క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో భూమికి ఆకాశం మధ్య వేలాడుతూ యవ్వన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తము కాలువలే ప్రవహిస్తున్నది. ఆ ఓట మునుగో. సహోదరి సహోదరుగా ఆయన పాదముల యొద్ద కూర్చో. ఎక్కడ వెనుదిరిగి చూడవద్దు. ముందున్న వాటి కొరకు పరుగులెత్తు. అలా పరుగెత్తే సమయంలో కొన్ని ఆటంకములు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొంత దుఃఖము, కొంత కష్టము, కొన్ని అపాయములు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయినా కానీ వెనుదిరిగి చూడవద్దు. ముందున్న సిలువ వైపే చూడు. ఆయన కొరకు ప్రయాసపడు.